రైతు సోదరులకి స్వాగతం. కృష్ణమ్మ పరుగులు తగ్గాయి. కృష్ణా వరద కొనసాగుతూ ఉంది, కానీ పెద్దగా వరద రావడం లేదు. ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు లేవు. అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం పెద్దగా చూపడం లేదు. ఆల్మట్టి డ్యాంకి కొంత ఫ్లోస్ వస్తున్నా గత వారం వచ్చిన ఇన్ఫ్లోస్ మాత్రం లేవు. తుంగభద్రలో కూడా దాదాపుగా వరద తగ్గిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చే వరద కన్నా కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అవుట్ ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ కెపాసిటీ ఏదైతే నిల్వ ఉందో తగ్గిపోతూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలంకి ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత వరద చేరుతూ ఉంది, పులిచింతల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి సముద్రంలోకి నీటిని ఎంత విడుదల చేస్తూ ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి ఎగువ ప్రాంతాల నుంచి 32,000 క్యూసెక్కుల మాత్రమే వరద వచ్చి చేరుతూ ఉంది. సరే, మొత్తం ఆ 90 టీఎంసీల కెపాసిటీ మొత్తం నిండింది. ఆ కెనాల్స్ కూడా 12,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఇక నారాయణపూర్కి 30,000 క్యూసెక్కులు విడుదల చేశారు. ఆ నారాయణపూర్ ఆ 28 టీఎంసీల కెపాసిటీలో 27.5 టీఎంసీలు ఉంది. ఆ వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేశారు. జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాగుతా ఉంది. 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేసి 33,000 క్యూసెక్కుల వరదని శ్రీశైలంకి రిలీజ్ చేశారు. జూరాల్లో గేట్లన్నీ క్లోజే ఉన్నాయి. ఇక తుంగభద్ర ప్రాజెక్టు కూడా పూర్తిగా నింపే అవకాశం లేదు కాబట్టి 105 టీఎంసీల కెపాసిటీకి కానీ 80 టీఎంసీల ఈ ఏడాది నింపుతూ ఉన్నారు. 78 టీఎంసీల వరద ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 23,000 క్యూసెక్కులు మాత్రమే వరద వస్తూ ఉంది. ఇక వచ్చిన వరదని సుంకేసుల ద్వారా శ్రీశైలంకి చేరుతా ఉంది. మొత్తం మీద ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి 55,000 క్యూసెక్కులు వరద వస్తూ ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడి ఎడమ గట్టుల్లో ఉన్నటువంటి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా 35,000 క్యూసెక్కులు, హంద్రీనేవా ద్వారా 3,250 క్యూసెక్కులు, తెలంగాణ వైపు భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఒక 4,650 క్యూసెక్కులు వినియోగం అవుతా ఉంది. అంటే శ్రీశైలం ప్రాజెక్టుకి 50,000 క్యూసెక్కులు వస్తూ ఉంటే అవుట్ ఫ్లోస్ 1,15,000 పైగా ఉన్నాయి. పోతిరెడ్డిపాడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 35,000 క్యూసెక్కులను అధికారికంగా చెప్తున్నా 1,00,000 క్యూసెక్కుల వరదని ఆంధ్రప్రదేశ్ దోచుకుంటా ఉంది ప్రతిరోజు అని చెప్పేసి తెలంగాణ సంబంధించిన మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అక్కడ ఎన్ని క్యూసెక్కులు వెళ్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన రిపోర్టే ఫైనల్. టెలిమెట్రీ వ్యవస్థ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే. ఇక శ్రీశైలం ప్రాజెక్టులు మనం పరిశీలించినట్లయితే 885 అడుగులకు గాను 878 అడుగులకు వరద తగ్గింది. ఇక 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలంలో 188 టీఎంసీలు మాత్రమే వరద ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 55,000 క్యూసెక్కులు వస్తూ ఉంటే అవుట్ ఫ్లోస్ మాత్రం 1,15,000 దాకా ఉంది. అంటే ప్రతిరోజు శ్రీశైలం ప్రాజెక్టులో 6 టీఎంసీలు తగ్గిపోతా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోసారి కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్లో 590 అడుగులకు గాను 589 అడుగుల వరద చేరింది. కేవలం ఒక 2-3 టీఎంసీలు మాత్రమే గ్యాప్ ఉంది. 312 టీఎంసీల ప్రస్తుత కెపాసిటీకి 308 టీఎంసీల వరద ఉంది. నీటి నిల్వలు ఉన్నాయి. ఇక లెఫ్ట్ కెనాల్కి 8,500 క్యూసెక్కులు, కుడి కాలువకి 9,000 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు, ఆ నల్గొండల వరద కాలువకి ఒక 4,500 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టులో అక్కడ అవుట్ ఫ్లోస్ శ్రీశైలం కెనాల్స్కి ప్లస్ లిఫ్ట్ ఇరిగేషన్స్కి కలిపి దాదాపుగా ఒక 18,000 క్యూసెక్కులు ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 28,000 క్యూసెక్కులు కూడా రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టుకి 55,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. పులిచింతల 45 టీఎంసీల కెపాసిటీ, 44 టీఎంసీల వరద ఉంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 40,000 క్యూసెక్కుల వరదని ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ఆ ప్రకాశం బ్యారేజీ దగ్గర అన్ని కెనాల్స్కి 18,000 క్యూసెక్కులు పంట కాలువలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిలీజ్ చేశారు. పెద్ద ఎత్తున నాట్లు వేసే కార్యక్రమం జరుగుతోంది. గడిచిన వారం రోజులుగా కృష్ణా జిల్లాలో పెద్దగా వర్షాలు నమోదు కాలేదు. ఏదో చిరుజల్లులు అక్కడక్కడ పడ్డాయి.
విపరీతమైన ఎండలు కూడా ఉన్నాయి. నాట్లు వేస్తూ ఉన్న రైతులు దాదాపు 12 లక్షల ఎకరాల్లో నాట్లు వేసే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున పంట కాలాల్లో కూడా నీటిని విడుదల చేశారు. ఇక రాబోయే 4 రోజుల్లో వర్షాలు పెద్ద ఎత్తున కురిసే అవకాశం ఉందని చెప్పేసి భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.